రాజకీయాల్లో మార్పులొచ్చాయి. గతంతో పోలిస్తే ప్రస్తుత రాజకీయాలు పూర్తిగా భిన్నం. ప్రతి రాజకీయ పార్టీ సాంప్రదాయ రాజకీయాలను వదిలేసి ప్రజాకర్షక రాజకీయాలు మొదలుపెట్టింది. ఎన్నికల్లో గెలవడం, అధికారాన్ని దక్కించుకోవడం అనేది రాజకీయ పార్టీల లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి రాజకీయ పార్టీలు చాలా రకాల పద్ధతులు అనుసరిస్తున్నాయి. ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు అధికారాన్ని దక్కించుకోవడం కోసం మరో కొత్త విధానాన్ని మొదలుపెట్టాయి. అదే రాజకీయ వ్యూహకర్తలను నియమించుకోవడం. రాజకీయాల్లో అనుభవం, వ్యూహం అనేవి చాలా ముఖ్యమైన అంశాలు. గతంలో రాజకీయ నేతలే తమ సొంత వ్యూహాలు అమలు చేసుకునేవారు. కానీ మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో రాజకీయ నేతలకు వ్యూహకర్తలు కావాల్సి వచ్చింది. అలా రాజకీయాల్లో రాజకీయ వ్యూహకర్తలు తయారయ్యారు. మన దేశం చెప్పుకోదగ్గ రాజకీయ వ్యూహకర్తల్లో మొదటివాడు ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ రచించిన రాజకీయ వ్యూహాలు ఇప్పటికే చాలా రాజకీయ పార్టీల గెలుపుతో ముఖ్య పాత్ర పోషించాయి. దాంతో దేశంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పేరు సంపాదించాడు. కాబట్టి అసలు ఈ ప్రశాంత్ కిషోర్ ఎవరు? ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా ఎలా మారాడు? రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ సాధించిన విజయాలేంటి? దేశ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ తెచ్చిన మార్పులేంటి? ప్రశాంత్ కిషోర్కి నిజంగానే రాజకీయ పార్టీలను గెలిపించేంత సత్తా ఉందా? ప్రశాంత్ కిషోర్ మీద ఉన్న ఆరోపణలేంటి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలని ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, మీరు మిస్ కావద్దు. అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్రశాంత్ కిషోర్ 1977లో బీహార్లోని రోహతక్ జిల్లా కోనార్ గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం వీరి వయసు 46 సంవత్సరాలు. ప్రశాంత్ కిషోర్ తండ్రి శ్రీకాంత్ పాండే. వీరు ఒక గవర్నమెంట్ డాక్టర్. శ్రీకాంత్ పాండేకి మొత్తం 4 పిల్లలు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. ఈ 4గురిలో ప్రశాంత్ కిషోర్ అందరికన్నా పెద్దవాడు. ప్రశాంత్ కిషోర్ వాళ్ళ నాన్న గవర్నమెంట్ డాక్టర్ అవడం వల్ల ప్రశాంత్ కిషోర్ చిన్నతనంలోనే వాళ్ళ నాన్న బీహార్, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో ఉండే బొక్సర్ జిల్లా జలహరత్ హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. దాంతో తన కుటుంబం మొత్తం బొక్సర్కి వెళ్ళిపోయారు. ఇక ప్రశాంత్ కిషోర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా బొక్సర్లోనే సాగింది. అయితే ప్రశాంత్ కిషోర్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల పాటు చదువు కొనసాగించలేదు. కానీ 3 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో హిందూ కాలేజీలో పబ్లిక్ హెల్త్ విభాగంలో డిగ్రీ పూర్తి చేశాడు. ఇక ఇలా డిగ్రీ పూర్తయిన తర్వాత అనారోగ్యానికి గురి కావడంతో 2 సంవత్సరాల పాటు మరలా చదువుకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత పబ్లిక్ హెల్త్ విభాగంలో పీజీ చేశాడు. పీజీ చేసిన తర్వాత హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో ప్రాజెక్ట్ ఫెలోగా అవకాశం వచ్చింది. దాంతో హైదరాబాద్లో కూడా కొన్ని రోజులు ఉండి ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేశాడు. అలా ప్రశాంత్ కిషోర్ చదువు మొత్తం పబ్లిక్ హెల్త్ విభాగంలోనే జరిగింది. దాంతో ప్రశాంత్ కిషోర్కి చదువు పూర్తయిన వెంటనే ఐక్యరాజ్య సమితికి చెందిన యూనిసెఫ్లో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో వాలంటీర్గా ఉద్యోగం వచ్చింది. అయితే 1990ల ఆఖరులో పోలియో నిర్మూలన కోసం ఐక్యరాజ్య సమితి కృషి చేసింది. సరిగ్గా అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ కూడా పోలియో కంట్రోల్ యాక్టివిటీలో చురుగ్గా పాల్గొన్నాడు. ఆ సమయంలో ఒక వాలంటీర్గా ఉంటూ ప్రశాంత్ కిషోర్ చేసిన కృషి యూనిసెఫ్ అధికారులను ఆకర్షించింది. దాంతో ప్రశాంత్ కిషోర్కి యూనిసెఫ్ ఢిల్లీలో హెడ్ ఆఫీస్ నుంచి పిలుపొచ్చింది. దాంతోపాటు యూనిసెఫ్లో ప్రమోషన్ కూడా లభించింది. అలా ఢిల్లీలో 2 సంవత్సరాల పాటు ప్రశాంత్ కిషోర్ పనిచేశాడు. ఆ తర్వాత యూనిసెఫ్ ప్రశాంత్ కిషోర్ని ఢిల్లీ నుంచి అమెరికాకు బదిలీ చేసింది. అమెరికాకి ట్రాన్స్ఫర్తో పాటు ప్రమోషన్ కూడా లభించింది. అలా ప్రశాంత్ కిషోర్ యూనిసెఫ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేరిన కొన్ని సంవత్సరాల్లోనే విదేశాల్లో ఆఫీసర్ హోదాలో పనిచేసే స్థాయికి వెళ్ళాడు. అమెరికాలో కూడా తన పనితనంతో అందరినీ మెప్పించాడు. ఇక ప్రశాంత్ కిషోర్ అమెరికాలో ఉన్నప్పుడు అదే సమయంలో ఆఫ్రికాలో పేదరికం, అనారోగ్యం, జబ్బులు అనేవి ఎక్కువగా ఉండేవి. దాంతో ఐక్యరాజ్య సమితి ప్రశాంత్ కిషోర్ని ఆఫ్రికా ఖండంలోని చాడ్ అనే దేశానికి పంపించింది. అలా చాడ్లో పబ్లిక్ హెల్త్ ప్రొఫెషనల్గా 4 సంవత్సరాలు పనిచేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి జెనీవాకు బదిలీ అయ్యాడు. అయితే ప్రశాంత్ కిషోర్ ఎక్కడ పనిచేసినా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య సమస్యల మీద, ప్రజలు తినే ఆహారం మీద, తాగే నీటి మీద పరిశోధనలు చేస్తూ ఉండేవాడు. ముఖ్యంగా ఇండియాలోని మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రజలు పోషకాహార లోపంతో బాధపడడం గురించి అధ్యయనం చేశాడు. అలా ప్రశాంత్ కిషోర్ 2009లో పోషకాహార లోపం గురించి, పోషకాహార లోపం పిల్లల్లో చూపించే ప్రభావం గురించి, పోషకాహార లోపాన్ని తొలగించడానికి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యల గురించి ఒక పరిశోధనాత్మక లేఖను అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్కు పంపించాడు. అయితే ప్రశాంత్ కిషోర్ ఐక్యరాజ్య సమితిలో చాలా పెద్ద హోదాలో ఉంటూ విదేశాల్లో పనిచేస్తుండడంతో ఆయన రాసిన లేఖను భారత ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. ఆ లేఖను అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపి పోషకాహార లోపాన్ని అధిగమించడానికి చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. సరిగ్గా అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ జెనీవా నుంచి ఇండియా వచ్చాడు. ఇండియా వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఎందుకంటే తనకు రాజకీయాల మీద ఆసక్తి ఏర్పడింది. దాంతో ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీలకు ఉపయోగపడేలా ఒక సంస్థను ఏర్పాటు చేయాలి అనుకున్నాడు. అప్పుడే ప్రశాంత్ కిషోర్ రాసిన లేఖ అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ వద్దకు వచ్చింది. నరేంద్ర మోడీ ఆ లేఖను పూర్తిగా చదివి ఆశ్చర్యపోయాడు.
ఒక సమస్య గురించి ఇంత లోతుగా అధ్యయనం చేసి ఇంత విశ్లేషణాత్మకంగా రాసినందుకు నరేంద్ర మోడీ స్వయంగా ప్రశాంత్ కిషోర్ని పిలిపించుకుని మాట్లాడడం జరిగింది. ఆ మొదటి మీటింగ్లోనే ప్రశాంత్ కిషోర్ ఆలోచనలు మోడీకి బాగా నచ్చాయి. దాంతో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రశాంత్ కిషోర్ ఐక్యరాజ్య సమితిలో పనిచేసిన అనుభవాన్ని, ఆయన ఆలోచనల్ని, రాజకీయాల్లో ఆయనకున్న ఆసక్తిని ఉపయోగించుకోవాలి అనుకున్నాడు. అలా 2009లో మొదటి మీటింగ్లోనే ప్రశాంత్ కిషోర్ నరేంద్ర మోడీకి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అలా నరేంద్ర మోడీతో ప్రశాంత్ కిషోర్ తరచూ కలుస్తూ ఉండేవారు. ఆ సమయంలోనే ప్రశాంత్ కిషోర్కి రాజకీయాల మీద పూర్తి అవగాహన వచ్చింది. అప్పట్లో నరేంద్ర మోడీకి సోషల్ మీడియా అకౌంట్ ఉన్నా కూడా వాటిని పెద్దగా ఉపయోగించేవారు కాదు. కానీ ప్రశాంత్ కిషోర్ నరేంద్ర మోడీకి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండమని సలహా ఇచ్చాడు. ప్రశాంత్ కిషోర్ సలహా మేరకు నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రజలకు మరింత దగ్గరయ్యాడు. దాంతో నరేంద్ర మోడీ ప్రశాంత్ కిషోర్ సలహాలు పాటించడం మొదలుపెట్టాడు. ఒక రకంగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ప్రశాంత్ కిషోర్కి తొలి అడుగులు అప్పటి నుంచే పడ్డాయని చెప్పొచ్చు. 2011లో గుజరాత్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పట్లో బీజేపీ పార్టీ ప్రశాంత్ కిషోర్ సలహాలు, ప్రచార వ్యూహాలు పాటించి మంచి విజయం సాధించింది. దాంతో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీకి ప్రశాంత్ కిషోర్ సలహాల మీద, వ్యూహాల మీద మరింత నమ్మకం కుదిరింది. ఆ నమ్మకంతోనే 2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఉపయోగించుకోవాలి అని నరేంద్ర మోడీ భావించాడు. దాంతో ప్రశాంత్ కిషోర్ 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ పార్టీ తరపున వ్యూహకర్తగా నియమించబడ్డాడు. ప్రతి అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు ఒక వ్యూహకర్తే. ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి వ్యూహాలు అమలుపరుస్తుంది. కాబట్టి ప్రతి రాజకీయ పార్టీకి ఆ పార్టీలో కొందరు వ్యూహకర్తలు ఉంటారు. అలా రాజకీయ పార్టీలో ఉంటూ వ్యూహాలు రచించి వాటిని అమలు చేయడానికి అనుభవం ఉన్న రాజకీయ నాయకుల కంటే గొప్పవారు ఎవరుంటారు? కానీ ఒక రకంగా దేశ రాజకీయాల్లో మొదటిసారి రాజకీయంగా ఎటువంటి అనుభవం లేని వ్యక్తి ఒక రాజకీయ పార్టీకి వ్యూహకర్తగా నియమించడం అనేది ఇదే తొలిసారి. అంతేకాకుండా దేశ రాజకీయాల్లో పెయిడ్ స్ట్రాటజిస్టుల ప్రస్థానం, అంటే డబ్బులు చెల్లించి వ్యూహకర్తలను నియమించుకోవడం కూడా ఎక్కడి నుంచే మొదలైంది. 2012 డిసెంబర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు బీజేపీ అమలుపరిచింది. వైబ్రెంట్ గుజరాత్ అనే క్యాంపెయినింగ్ విస్తృతంగా నిర్వహించి నరేంద్ర మోడీ హయాంలో గుజరాత్ని ఏ రకంగా అభివృద్ధి చెందిందో అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు రచించాడు. ఆ ఎన్నికల్లో బీజేపీ 182 స్థానాలకు గాను 115 స్థానాల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకుంది. నరేంద్ర మోడీ గారు మూడోసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా గెలవడం జరిగింది. అలా ఆ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా మొదటి విజయం సాధించాడు. దాంతో ప్రశాంత్ కిషోర్ పేరు ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో చర్చకొచ్చింది. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల విజయంతో ప్రశాంత్ కిషోర్కి కూడా రాజకీయాల మీద నమ్మకం వచ్చింది. దాంతో 2013లో సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అనగా సిఏజీ అనే సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ రాజకీయ పార్టీలకు ప్రచారం మరియు ఎన్నికల్లో వ్యూహాలు రచించడం దీని ఉద్దేశం. కాబట్టి ప్రశాంత్ కిషోర్ సిఏజీ పేరుతో ఒక టీంని ఏర్పాటు చేశాడు. ఈ టీంలో ప్రశాంత్ కిషోర్తో పాటు ఉద్యోగులు కూడా ఉంటారు. వారు ప్రజల్లో సర్వేలు నిర్వహించడం, ప్రజల ఆలోచన విధానాన్ని అంచనా వేయడం, ప్రజల ఆసక్తిని బట్టి ప్రచార వ్యూహాలు రచించడం, ప్రత్యర్థుల బలబలాలు, బలహీనతలు అంచనా వేసి వాటికి తగ్గట్టుగా ఎన్నికల్లో వ్యూహాలు రచించడం, సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్ లాంటివి ఈ సిఏజీ చేస్తుంది. 2014 లోక్సభ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఈ సంస్థను స్థాపించాడు ప్రశాంత్ కిషోర్. ఇలా రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో సేవలు అందించే తొలి సంస్థగా సిఏజీ మొదలైంది. ఇక 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రశాంత్ కిషోర్ని రాజకీయ వ్యూహకర్తగా నియమించుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్ళింది. దాంతో ప్రశాంత్ కిషోర్ నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా సాధించిన విజయాల గురించి ప్రజల్లోకి వెళ్లేలా గుజరాత్ మోడల్ అనే పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం బాగా చేయించాడు. అంతేకాకుండా నరేంద్ర మోడీతో చాయ్ పే చర్చ, యూనిట్ రన్ లాంటి కార్యక్రమాలు నిర్వహించి దేశంలో, దేశ ప్రజల్లో నరేంద్ర మోడీ పలుకుబడిని అమాంతం పెరిగేలా చేశాడు. వాటితో పాటు ఆ ఎన్నికల్లో బీజేపీ ప్రచారంలో నరేంద్ర మోడీ ఫేస్ మాస్కులు, భారీ స్థాయి కటౌట్లు, పబ్లిక్ ర్యాలీలు ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ ఆలోచనలకు, వ్యూహాలకు తగ్గట్టుగానే జరిగాయి. ఇలా బీజేపీ ఆ ఎన్నికల్లో అనుసరించిన తీరు, బీజేపీ చేసిన ప్రచారం వేరే రాజకీయ పార్టీలకు సాధ్యం కాలేదు. అలా 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని సాధించింది. 282 ఎంపీ సీట్లు సాధించి బీజేపీ ఒంటరిగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల పార్టీగా అవతరించింది. అలా 2014లో నరేంద్ర మోడీ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు అమలుపరిచి మొదటిసారి ప్రధానమంత్రి అయ్యారు. అలా ఆ విజయంలో కీలక పాత్ర పోషించి దేశ ప్రధానిని గెలిపించినందుకు ప్రశాంత్ కిషోర్ పేరు దేశవ్యాప్తంగా మరోసారి మారుమోగిపోయింది. దాంతో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, మీడియా ఛానళ్లు ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడుకున్నాయి. ఒక్కసారిగా రాజకీయ వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. దాంతో 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్లో సమాజ్వాదీ పార్టీ, జనతాదళ్ యునైటెడ్, రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ సెక్యులర్ ఇలాంటి ప్రధానమైన పార్టీలని కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమికి మహాగఠబంధన్ అనే పేరు పెట్టి నితీష్ కుమార్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాయి.
ఈ కూటమికి ప్రధాన ప్రత్యర్థి బీజేపీ. అయితే నితీష్ కుమార్ కోరిక మేరకు ప్రశాంత్ కిషోర్ 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠబంధన్ కూటమి విజయం కోసం పనిచేశాడు. ఆ ఎన్నికల్లో నితీష్ కే సాత్ నిశ్చయ్ అని 7 హామీలు రూపొందించాడు. ఆ ఎన్నికల్లో మహాగఠబంధన్ కూటమి విజయం సాధించి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యాడు. అలా ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లో పొలిటికల్ అడ్వైజర్గా 3వసారి విజయం సాధించాడు. అయితే ప్రశాంత్ కిషోర్ 2015 బీహార్ ఎన్నికల్లో తనకు పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా గుర్తింపు తెచ్చిన బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయడంతో బీజేపీకి ప్రశాంత్ కిషోర్కి మధ్య దూరం పెరిగింది. ఆ ఎన్నికల్లో బీజేపీ కేవలం 53 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. అంటే బీజేపీ గతంలో కన్నా 38 సీట్లు తక్కువ గెలుచుకుంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే జరిగిన ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోవడంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర కూడా ఉండటంతో అమిత్ షా ప్రశాంత్ కిషోర్ని బహిరంగంగా విమర్శించడం జరిగింది. అలా ప్రశాంత్ కిషోర్కి 2015లో బీజేపీతో విభేదాలు మొదలయ్యాయి. ఇక 2017 సంవత్సరంలో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాడు. 2017లో పంజాబ్ మరియు ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ కోసం వ్యూహాలు రచించి కాంగ్రెస్ పార్టీ గెలుపులో సహాయం చేశాడు. ఆ ఎన్నికల్లో కెప్టెన్ అమరేంద్ర సింగ్ కోసం కెప్టెన్ దే నవ్ నుట్కే అని 9 రకాల హామీలు రూపొందించాడు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కెప్టెన్ అమరేంద్ర సింగ్ ముఖ్యమంత్రి అయ్యాడు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు బెడిసికొట్టాయి. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మరియు సమాజ్వాదీ పార్టీ రెండూ కలిసి పోటీ చేశాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ 114 స్థానాల్లో పోటీ చేయగా కేవలం 7 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో కన్నా 21 సీట్లు తక్కువ సాధించింది. అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ కూడా 311 సీట్లలో పోటీ చేసి 47 సీట్లు మాత్రమే గెలిచింది. గతంలో కన్నా 177 సీట్లు తక్కువ సాధించింది. ప్రశాంత్ కిషోర్కి రాజకీయ వ్యూహకర్తగా ఇదే మొదటి ఎదురుదెబ్బ. అయితే ఉత్తరప్రదేశ్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ మరియు సమాజ్వాదీ పార్టీ విఫలం అయ్యాయని, అందుకే ఆ పార్టీలు ఓడిపోయాయి అనే విమర్శలు కూడా ఉన్నాయి. కాబట్టి ఉత్తరప్రదేశ్లో ఓటమి ప్రశాంత్ కిషోర్ మీద పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇక 2017లో సిఏజీ పేరుని ఐపాక్గా అనగా ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అనే పేరుగా మార్చాడు. సిఏజీ సంస్థ ఐపాక్గా మారిన తర్వాత ప్రశాంత్ కిషోర్ తన టీంలో చాలా మార్పులు చేశాడు. ముఖ్యంగా యూత్ ఇన్ పాలిటిక్స్ అనే కాన్సెప్ట్తో సమర్థవంతమైన ఐఐటి, ఐఐఎం గ్రాడ్యుయేట్లను చేర్చుకున్నాడు. గ్రౌండ్ లెవెల్ సర్వేలు చేయించడం, క్షేత్రస్థాయి పరిస్థితులు అంచనా వేయడం, దానికి తగ్గట్టుగా ఖచ్చితమైన వ్యూహాలు అమలుపరచడం ఐపాక్ టీం చేస్తుంది. అదే 2017 మేలో ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీం అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నట్లు ప్రకటించాడు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు నుంచే ఆంధ్రప్రదేశ్లో ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయడం మొదలుపెట్టాడు. అలా 2017లో ప్రశాంత్ కిషోర్ తెలుగు రాజకీయాల్లో తన వ్యూహాలు అమలుపరచడం మొదలుపెట్టాడు. 2017 మేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం కుదిరినప్పటి నుంచి ప్రశాంత్ కిషోర్ తన వ్యూహాలు అమలు చేయడం మొదలుపెట్టాడు. అందులో భాగంగా 2017 నవంబర్లో జగన్మోహన్ రెడ్డితో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్త పాదయాత్రను ప్రారంభించేలా చేశాడు. అలా 2019 జనవరి 10 వరకు ప్రజా సంకల్ప యాత్ర నడిచింది. అంటే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని దాదాపు 2 సంవత్సరాల పాటు ప్రజల్లో ఉంటూ ప్రజలకు దగ్గరయ్యేలా చేశారు ప్రశాంత్ కిషోర్. పాదయాత్రలో మాట్లాడాల్సిన అంశాలు, పాదయాత్ర రూట్ మ్యాప్ అన్ని ఐపాక్ టీం దగ్గరుండి చూసుకునేది. పాదయాత్ర జరుగుతున్నప్పుడు ఎన్నికల్లో ఇవ్వాల్సిన హామీలను ముందే ప్రజల్లోకి వెళ్లేలా చేశాడు. నవరత్నాల పేరుతో 9 రకాల పథకాలు ప్రకటించి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం కలిగేలా చేశాడు. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు, ప్రచారంలో అనుసరించాల్సిన తీరు, అన్నిటికంటే ముఖ్యంగా బాయ్ బాయ్ బాబు, కావాలి జగన్, రావాలి జగన్ లాంటి స్లోగన్లను, పాటలను తయారు చేయించి ప్రజల్లోకి వెళ్లేలా చేశాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక వ్యవస్థను తయారు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయించాడు. దాంతోపాటు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని సర్వేల ద్వారా అంచనా వేస్తూ దానికి తగ్గట్టుగా తన వ్యూహాలను అమలుపరిచాడు. నిజానికి ప్రశాంత్ కిషోర్ ఎక్కడ పనిచేసినా ఈ విధంగానే చేస్తాడు. తాను పనిచేస్తున్న వ్యక్తి ఇమేజ్ను అమాంతం పెంచేసి ప్రజల్లోకి బాగా వెళ్లేలా చేస్తాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి ఇంతలా ఎందుకు చెప్తున్నాము అంటే, ప్రశాంత్ కిషోర్ పనిచేసే ప్రతి చోట ఏ విధంగా పనిచేశాడు అనేది వివరించడం కన్నా మనకు తెలిసిన, మనం చూసిన, మన రాష్ట్రంలో జరిగిన విషయం కాబట్టి ప్రశాంత్ కిషోర్ పనితీరు అర్థం కావడం కోసం ఇంత స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 స్థానాల్లో పోటీ చేసి 151 స్థానాలు గెలుచుకోగలిగింది. అధికార తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలకు పరిమితమైంది. అలా ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ విజయంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు బాగా పనిచేశాయని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డితో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఇప్పటికీ నమ్ముతారు. అయితే 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు 2018లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలు ఇచ్చాడు. 2018 ఎన్నికల్లో అప్పటి అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రశాంత్ కిషోర్ సహాయాన్ని కొంతమేర ఉపయోగించుకుంది. క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయడం, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, వీటన్నిటి గురించి ఐపాక్ టీం అప్పటి అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీకి సహకరించింది. దాంతో ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది.
ఇక ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా పనిచేస్తున్నప్పుడే 2018 సెప్టెంబర్లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కి చెందిన జనతాదళ్ యునైటెడ్ పార్టీలో చేరి రాజకీయ నాయకుడిగా కూడా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. జేడీయూలో చేరిన వెంటనే నితీష్ కుమార్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ప్రశాంత్ కిషోర్ నియమించాడు. ఇక 2019లో మహారాష్ట్రలో శివసేన కోసం వ్యూహాలు రచించాడు. ఆ ఎన్నికల్లో మహారాష్ట్రలో హంగొచ్చింది. ఏ పార్టీకి సరైన మెజారిటీ రాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి కాగలిగాడు. ఆ తర్వాత కాలంలో బీజేపీ శివసేనను చీల్చి అధికారాన్ని పంచుకోగలిగింది. కానీ ప్రశాంత్ కిషోర్ అనుకున్న ఉద్ధవ్ ఠాక్రే మొదటిగా ముఖ్యమంత్రి కాగలిగాడు. అయితే 2019లో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేశాడు. కానీ ఆ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఇక 2020లో బీహార్ ముఖ్యమంత్రి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. 2020 జనవరిలో నితీష్ కుమార్ కేంద్రం తీసుకువచ్చిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏకు మద్దతిచ్చాడు. ప్రశాంత్ కిషోర్ నితీష్ కుమార్ నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించాడు. దాంతో ప్రశాంత్ కిషోర్ని జేడీయూ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ సొంతంగా రాజకీయ పార్టీ పెడుతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. 2020లో ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున కేజ్రీవాల్ కోసం పనిచేశాడు. కేజ్రీవాల్ కోసం వ్యూహాలు రచించి 2020లో కేజ్రీవాల్ రెండోసారి ముఖ్యమంత్రి అవడంలో ప్రశాంత్ కిషోర్ కృషి చేశాడు. ఇక 2021లో ప్రశాంత్ కిషోర్ తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తన వ్యూహాలు రచించాడు. ప్రశాంత్ కిషోర్ 2021 తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే తరపున వ్యూహాలు రచించి స్టాలిన్ని ముఖ్యమంత్రి చేయడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఆ ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకే అధికార ఏఐఏడీఎంకేను ఓడించి అధికారాన్ని దక్కించుకుంది. 2021లో దేశవ్యాప్తంగా ఆసక్తిని పెంచిన ఎన్నికలు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎలాగైనా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ను ఓడించి అధికారాన్ని దక్కించుకోవాలని భావించింది. బీజేపీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాజకీయంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించడానికి బీజేపీ అన్ని విధాలా ప్రయత్నించింది. బీజేపీ ఎత్తులను తిప్పికొడుతూ ప్రశాంత్ కిషోర్ తృణమూల్ కాంగ్రెస్ కోసం వ్యూహాలు రచించాడు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు పక్కాగా అమలు చేసి తృణమూల్ కాంగ్రెస్ అధికారం నిలుపుకోగలిగింది. అయితే ప్రశాంత్ కిషోర్ 2021లో తృణమూల్ కాంగ్రెస్ని గెలిపించిన తర్వాత రాజకీయ వ్యూహకర్తగా ఇక పని చేయను అని ప్రకటించాడు. దేశంలోనే పేరు పొందిన రాజకీయ వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ ఇక నుంచి రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా ఉండనని ప్రకటించడం అప్పట్లో పెద్ద సంచలనం అయ్యింది. అంటే అర్థం చేసుకోవచ్చు ప్రశాంత్ కిషోర్ దేశవ్యాప్తంగా ఎంత పాపులారిటీ సాధించాడో అని. ప్రశాంత్ కిషోర్ పనిచేసిన ప్రతి రాష్ట్రంలో స్థానిక పరిస్థితులకు తగ్గట్టు స్లోగన్లు, పాటలు, హామీలు రూపొందించి వాటిని ప్రజల్లోకి వెళ్లేలా చేస్తాడు. ప్రతి ఎన్నికల్లో ఒక స్థానిక సెంటిమెంట్ని తాను పనిచేస్తున్న పార్టీకి అనుకూలంగా వాడుకోవడం ప్రశాంత్ కిషోర్ ప్రత్యేకత. ఉదాహరణకి ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించేలా చేశాడు. అలా ప్రశాంత్ కిషోర్ తాను పనిచేసే పార్టీ గెలుపు కోసం ఎంతలా పనిచేస్తాడో అర్థం చేసుకోవచ్చు. 2022లో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పనిచేసి గెలిపించగలిగాడు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఆమ్ ఆద్మీ పార్టీ విజయానికి ఉపయోగపడ్డాయి. అలా ఆమ్ ఆద్మీ పార్టీ మొదటిసారి పంజాబ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఇక ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లో గత కొంతకాలం వరకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వ్యూహాలు రచించాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ప్రశాంత్ కిషోర్ ఆలోచన నుంచి పుట్టిందే. గత కొంతకాలం క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలను ఐపెక్ సర్వే ఆధారంగా పిలిపించి ఐపెక్ టీం గురించి ప్రస్తావించడం జరిగింది. అలా ప్రశాంత్ కిషోర్ టీం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తుంది అని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఉన్నట్టుండి డిసెంబర్ 23న ప్రశాంత్ కిషోర్ నారా లోకేష్తో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని కలవడం ఒక్కసారిగా 2 రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీనిపై జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఉన్నట్టుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఒక్కసారిగా ప్రశాంత్ కిషోర్ చుట్టూ తిరిగింది. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్షాలు ప్రశాంత్ కిషోర్ కేంద్రంగా విమర్శలు చేసుకోవడం ప్రారంభమైంది. అయితే ప్రశాంత్ కిషోర్ గానీ తెలుగుదేశం పార్టీ గానీ వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నట్లు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ మంత్రుల, ఎమ్మెల్యేల స్టేట్మెంట్లు మాత్రం ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పనిచేయడం లేదు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్రశాంత్ కిషోర్ మీద చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ రాజకీయ నేతలను ఎన్నికల్లో గెలిపించే సమర్థుడు కాదని, దాంతోపాటు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో తాను పనిచేస్తున్న పార్టీ గెలవడానికి విచ్చలవిడిగా హామీలు ఇచ్చేలా చేస్తాడు అని, ప్రజల మధ్య కులాలు మతాలు అంటూ సెంటిమెంట్లతో రాజకీయాలు నడిపి పార్టీ గెలిచేలా చేస్తాడు అని, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా కేవలం ఎన్నికల్లో గెలవడం మాత్రమే పరమావధిగా పనిచేస్తాడు అని చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. నిజానికి ప్రశాంత్ కిషోర్ పనితనం గురించి, ఆయన ప్రస్థానం గురించి లోతుగా పరిశీలిస్తే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. ప్రశాంత్ కిషోర్కు దేశ విదేశాల్లో పనిచేసిన అనుభవం ఉండొచ్చు, కానీ ఆయనకు మన దేశంలోని రాజకీయాల పట్ల, రాజకీయ పార్టీల పట్ల ఎటువంటి అవగాహన లేదు. ప్రశాంత్ కిషోర్ 2012 ఎన్నికల్లో గుజరాత్లో నరేంద్ర మోడీని గెలిపించడం నుంచి 2022లో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించడం వరకు వ్యూహకర్తగా ఆయన ప్రస్థానం చాలా సులభంగా సాగింది. అంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు ప్రశాంత్ కిషోర్కు ఉపయోగపడ్డాయి.
2012 గుజరాత్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ బీజేపీ కోసం పనిచేశాడు. నిజానికి గుజరాత్లో బీజేపీకి వ్యూహకర్త నియమించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా గుజరాత్లో బీజేపీ చాలా బలంగా ఉంది. అయినా బీజేపీ ఆ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ని వ్యూహకర్తగా నియమించుకుంది. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గతంలో కంటే 2 సీట్లు తక్కువే సాధించింది. కానీ అధికారాన్ని మాత్రం నిలుపుకోగలిగింది. అంటే గతంలో ఎటువంటి వ్యూహకర్త లేకపోయినా 117 సీట్లు సాధించిన బీజేపీ 2012లో వ్యూహకర్త నియమించుకుని 115 సీట్లు మాత్రమే సాధించింది. ఇక దేశవ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్కి పేరు తీసుకొచ్చిన 2014 లోక్సభ ఎన్నికల గురించి మాట్లాడుకుంటే గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నాడు అని దేశ ప్రజలు నమ్మడం మొదలుపెట్టారు. అలా దేశంలో 2014 సంవత్సరం వచ్చేసరికి అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఆ సమయంలో బీజేపీ దేశ ప్రజలకు ప్రత్యామ్నాయంగా కనిపించింది. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఒక రకంగా పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా ఏర్పడబట్టే బీజేపీ విజయం సాధించగలిగింది. ఇలా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేసిన ప్రతి ఎన్నికల్లో అక్కడ పరిస్థితులు ఆయనకు అనుకూలంగా మారాయి. మనకు తెలిసిన ఉదాహరణ 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో విజయం సాధించగలిగింది. అధికార తెలుగుదేశం పార్టీ చిత్తు ఓడిపోయింది. అంటే ప్రజల్లో తెలుగుదేశం పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉండబట్టే ఇలా జరిగింది. లేదంటే అధికార పార్టీ అంత ఘోరంగా ఓడిపోయి ఉండదు. కాబట్టి ప్రజల్లో అధికార తెలుగుదేశం పార్టీ మీద ఉన్న వ్యతిరేకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడంలో ఉపయోగపడింది. అయితే ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు రచించిన పార్టీల గెలుపులో ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. అంతేగాని పూర్తిగా ప్రశాంత్ కిషోర్ వల్లే ఆ పార్టీలు విజయం సాధించగలిగాయి అంటే మాత్రం ఒప్పుకోలేం. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్కి పూర్తిగా పార్టీలను గెలిపించే సత్తా ఉంటే 2017 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ మరియు సమాజ్వాదీ పార్టీ కూటమి ప్రశాంత్ కిషోర్ను వ్యూహకర్తగా నియమించుకున్నా కూడా అధికారంలోకి రాలేకపోయింది. పైగా ఆ ఎన్నికల్లో బీజేపీ చేతిలో చిత్తు ఓడిపోయింది. అదేవిధంగా 2019లో గోవా ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేశాడు. ఆ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా విజయం సాధించలేకపోయింది. కాబట్టి వ్యూహకర్త రచించే వ్యూహాలు పార్టీల గెలుపులో భాగం మాత్రమే. అంతేగాని పూర్తిగా పార్టీల గెలుపు వ్యూహకర్త మీద ఆధారపడి ఉండదు అనే విషయం మనకు అర్థమవుతుంది. ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీని గెలిపించడు. ఆయన ముందుగా తన టీంతో సర్వే చేసి పరిస్థితులను అధ్యయనం చేసి రాష్ట్రంలో గెలుపు ఓటములను అంచనా వేసుకుని గెలిచే పార్టీకి మాత్రమే పనిచేస్తాడని ఆరోపణ ఉంది. గెలవబోయే పార్టీని ఎంచుకుని ఆ పార్టీ కోసం పనిచేస్తాడు అనే అభిప్రాయం కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకుల్లో ఉంది. కాబట్టి వ్యూహకర్తలకే పార్టీలను గెలిపించే సత్తా ఉంటే వారే స్వయంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవగలరు కదా అనేది చాలా మంది అభిప్రాయం. ఇక ప్రశాంత్ కిషోర్ మీద ఉన్న మరో ఆరోపణ ప్రజల సెంటిమెంట్లను రెచ్చగొట్టడం. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న రాష్ట్రంలో ఆ ఎన్నికలు చాలా రసవత్తంగా జరుగుతాయి. తాను పనిచేస్తున్న పార్టీ కోసం ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. నేతల మీద దాడులు జరుగుతాయి. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాష్ట్రంలో రాజకీయం రసవత్తనంగా సాగేలా ప్రణాళికలు రచిస్తాడు. కొన్నిసార్లు తాను పోటీ చేస్తున్న రాజకీయ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తి మీద దాడి జరిగేలా చేస్తాడు. ఎలాగైనా ఎన్నికల్లో గెలవడం కోసం ఇలాంటి పథకాలు రచిస్తాడు. 2021లో మమతా బెనర్జీ మీద దాడి జరిగి వీల్ చైర్లో ప్రచారం చేసింది. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తి దాడి జరిగింది. ఇక 2020లో అరవింద్ కేజ్రీవాల్ మీద దాడి జరిగింది. ఇలా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు అమలు చేస్తున్న రాజకీయ నాయకుల మీద తరచుగా దాడులు జరగడం ప్రశాంత్ కిషోర్ పనే అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటితో పాటు రాజకీయ నేతలతో రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయించి రాష్ట్రంలో గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తాడు అనే ఆరోపణ కూడా ఉంది. దేశంలో ఉచిత హామీల సంస్కృతికి మరింత ఊపు తెచ్చిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. గతంలో ప్రశాంత్ కిషోర్ రాకముందు కూడా ఉచిత హామీలు ఉండేవి. కానీ ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వచ్చిన తర్వాత గ్యారంటీలు, స్కీమ్లు అంటూ ప్రజలకు వేల రూపాయల డబ్బు పంచే హామీలను దేశంలో రాజకీయ పార్టీల చేత ప్రజలకు ఇప్పించింది మాత్రం ప్రశాంత్ కిషోరే. ఎన్నికల్లో తన పార్టీని గెలిపించడానికి రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించకుండా ఇలాంటి హామీలు ఇచ్చేలా చేస్తాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీల నుంచి వ్యూహాలు రచించినందుకు వేల కోట్ల రూపాయల ఫీజు తీసుకుంటాడు అనే ఆరోపణ కూడా ఉంది. కాబట్టి ప్రజాసేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చిన రాజకీయ నాయకులు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తికి వేల కోట్ల రూపాయలు ఎందుకు చెల్లిస్తారో ప్రజలు ఆలోచించాలి. కానీ ప్రజలను అమాయకులను చేసి ఆడించే తలపడిన రాజకీయ నేతల్ని గత 12 సంవత్సరాలుగా తన వెంట తిప్పుకుంటూ తాను చెప్పినట్టుగా ఆడిస్తున్న వ్యక్తి మాత్రం ప్రశాంత్ కిషోరే. కనుక ఇతను సామాన్యుడు కాదు, మహామేధావి. సో ఇది ఫ్రెండ్స్, ఇదంతా విన్న తర్వాత ప్రశాంత్ కిషోర్పై మీకున్న అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అండ్ మీకు ఒక ప్రశ్న, ఈసారి ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అంచనా వేస్తున్నారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనబే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.